తిరుపతిలో తప్పు జరిగింది, క్షమించండి అంటూ మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ ఈవో శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి బాధ్యతల నిర్వహణలో విఫలమయ్యారని, అధికారులు చేసిన తప్పిదానికి ప్రభుత్వం నిందలు మోస్తుందని, మృతుల ఇళ్లకు టీటీడీ సభ్యులు వెళ్లి క్షమాపణలు కోరాలని, ఇక టీటీడీ వ్యవహారాల్లో ప్రక్షాళన మొదలయ్యే సమయం ఆసన్నమైందని, వీఐపీలపైనే కాదు సామాన్యుల దర్శనాలపైన కూడా దృష్టి పెట్టాలని, తిరుపతి తొక్కిసలాట ఘటన ప్రదేశం పరిశీలించి క్షతగాత్రులకు పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనకు ప్రభుత్వం తరపున క్షమాపణలు చెబుతున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. తప్పు జరిగిందని, బాధ్యత తీసుకుంటామని అన్నారు. మృతుల కుటుంబీకులు, క్షతగాత్రులు, రాష్ట్ర ప్రజలు, వెంకటేశ్వర స్వామి భక్తులు, హైందవ ధర్మాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ తమని క్షమించమని ప్రభుత్వం కోరుతుందని అన్నారు. గురువారం సాయంత్రం పవన్ కళ్యాణ్ తిరుపతి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా తొక్కిసలాట చోటు చేసుకున్న బైరాగి పట్టెడ ప్రాంతంలోని పద్మావతి పార్క్, రామానాయుడు పబ్లిక్ స్కూల్ పరిసరాలను పరిశీలించారు. అక్కడ తిరుపతి ఎమ్మెల్యే ఆరిని శ్రీనివాసులు, టీటీడీ బోర్డు సభ్యులు ఆనంద సాయి, జిల్లా జాయింట్ కలెక్టర్, చిత్తూరు ఎస్పీ, డిఎస్పీలతో చర్చించారు. ప్రమాదానికి గల కారణాల గురించి ప్రశ్నించారు. అక్కడి నుంచి స్విమ్స్ కు చేరుకుని చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. వైద్య సిబ్బందితో మాట్లాడి క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న వారిని, వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, తొక్కిసలాట ఘటనకు టీటీడీ ఈవో శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి బాధ్యత తీసుకోవాలని, వారు తమ బాధ్యతల నిర్వహణలో విఫలమయ్యారని, వారికి మరియు పాలక మండలికి మధ్య గ్యాప్స్ ఉన్నట్లు తెలుస్తుందని అన్నారు. ఘటన చోటు చేసుకున్న ప్రాంతంలో పోలీసులు బాధ్యత తీసుకోవాలని, క్రౌడ్ మేనేజ్మెంట్ సరిగ్గా జరగలేదని భక్తులు చెప్తున్నారు. టీటీడీ సిబ్బంది, పోలీసులు ఉండి కూడా 6 భక్తులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, ఇంతమంది పోలీసు అధికారులున్నా తప్పు ఎందుకు జరిగింది, పోలీసు శాఖ నిర్లక్ష్యంపై సీఎం దృష్టికి, డీజీపీ దృష్టికి తీసుకువెళ్తానని ఆయన తెలిపారు.